ఈ లాస్ట్ రోజున ఈ చివరి దినాన కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటిగా చిన్న ప్రార్థనతో మన కార్యక్రమం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఇంకా తొలిపేసి నేను వస్తున్నాను. ప్రార్థన. మహాకరం గల మా ప్రిపేర్లకు తండ్రి, గడిచినటువంటి 6 దినాల నుంచి నీ సన్నిధిలో మేమందరం కూడా కూడి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకుంటకు గొప్ప భాగ్యాన్ని కలగజేసిన విధం బట్టి నీకు వందనాలు. ఈ చివరి దినాన్ని మా హృదయంలో పెట్టిన విధం బట్టి నీకు వందనాలు. మేము నేర్చుకునే జ్ఞానంలో మేము చేయబోయే కార్యక్రమాల్లో మీరు కాపుదలుతున్నాం. యేసుకృష్ణ మా ప్రిపేర్లకు తండ్రి, ఆమేన్. సరే, ముందు ఒక పాట పాడిన తర్వాత ఒక చిన్న గేమ్ కింద కండక్ట్ చేయడం జరిగింది. అది అయిపోయిన తర్వాత విషయంలోకి వద్దాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. రండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. వంచు కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. యేసెన్నడు కలహించలేదు, మనమే నాడు కలహించరాదు. యేసెన్నడు కలహించలేదు, మనమే నాడు కలహించరాదు. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. ప్రేమతో యేసు పిలచుచుండే, పాటలు పాడుచు వెళ్ళెదము. ప్రేమతో యేసు పిలచుచుండే, పాటలు పాడుచు వెళ్ళెదను. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి యేసుతో మాట్లాడుదాం. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై ఎన్నో బహుమతులు. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై చూడుము ఎన్నో బహుమతులు. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. కలసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడుదాం. అందరి నుంచి అండి ఫస్ట్
నేను చెప్పిన వాళ్ళు ఫస్ట్ ఆ చివరి పెట్టి, తర్వాత ఈ పెట్టి, తర్వాత ఆ పెట్టి, తర్వాత ఆ పెట్టి. సాత్విక్ సాత్విక్, హర్ష, మధు, విక్కీ, వెనక్కి వెళ్ళి మధు, ఇంకా అస్తమా వెనక్కి వెళ్ళి కూర్చోండి, కూర్చోండి. అది నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. సరే, మీకు ఒక చిన్న పేపర్ మొక్క ఇవ్వడం జరుగుతుంది. అందులో మీ పేర్లు నాకు రాసి ఇవ్వండి. మీకు ఒకసారి నా హెల్ప్ చేయి. ఏదో రాయి, నాకు అర్థమయ్యేలాగా. అరకు అక్కడ లైవ్ వెళ్తుంది. అరకు నువ్వు రాసిచ్చే, నేను రాసుకొని కూర్చొని నేను మీ పేరు నేను రాస్తాను. నేను కూర్చుంటాను. కూర్చో వెళ్ళిపోవాలి రే. నేను రాస్తాను అన్నప్పుడు మీరు సైలెంట్గా కూర్చోవాలి. ఏం నువ్వులేసా, నువ్వు సైలెంట్గా కూర్చోవాలి. ఓకేనా? పర్లేదు, కొద్దిగా ఇలా జరిపి. ఎవరు ఇంకొక వాయిస్ నాకు కనపడకూడదు. సీరియస్గా చెప్తున్నా. ఇన్ని రోజులు విన్నదానికి కొంచెం ఫలితం ఉంచండి. ఓకేనా? ఈరోజు అందరూ కలిసి పాటు ఏరుగాని రీతిగా నన్ను దర్శించే నీ కృప. ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఎన్ని రోజులు సృష్టి చేశాడు? నేను జవాబు చెప్పిన గొప్ప పగిలిపోద్ది. రెండో క్వశ్చన్, దేవుడు మొదటి దినాన్ని ఏం చేశాడు? ఈ సిటీల్లో నన్ను ఒకరు లెగిసి ఫస్ట్ దినాన్ని ఏం చేశాడో చెప్పాలి. నేను తీస్తా. సంథింగ్ సాత్విక్. దేవుడు ఒకటో దినాన్ని ఏం చేశాడు మనకి? ఇంకొకటి ఆకాశాన్ని, ఇంకొకటి నాకు తెలుసా నీకు తెలుసా? మధు, ఒక్కడు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకరు మాట్లాడుకు. ఆకాశాన్ని, ఇంకోటి ఏంటి తెలుసా తెలీదా? నుంచో అలాగా, ఇంకోటి చెప్పిదాకా. నెక్స్ట్ విక్కీ. కూర్చో, సిరా. నెక్స్ట్ క్వశ్చన్,
దేవుడు చేసినటువంటి మొట్టమొదటి నరుడి పేరు. నీ పేరు వచ్చినప్పుడు చెప్పు, కూర్చోవాలి. చెప్పు. దేవుడు చేసిన మొట్టమొదటి నరుడి పేరు. మొదటి మానవుడి పేరు. మొదటి మానవుడి పేరు పొల్లే. ఆ మొదటి మానవుడే జంతువులన్నిటికి పేరు పెట్టాడు. కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్. ఆదాము భార్య పేరేంటి? అవ్వ కాదు. ఆదాము భార్య పేరేంటి? సాత్విక్. ఆదాము భార్య పేరేంటి? ఏం చెప్పు ఇప్పుడు? కూర్చో. అదే కరెక్ట్. ఎవరో జవాబు చెప్పకండి. రెండవ ప్రశ్న. నోవాహు ఏం చేశాడు? ఒక పెద్ద బండిని చేశాడు. ఆ బండి పేరేంటి? హర్ష. నోవాహు ఒక పెద్ద బండిని చేశాడు. అది నీటి మీద పెద్ద బండిని చేశాడు. దాని పేరేంటి? పడవ అంటారు దాన్ని. మరి వెరీ గుడ్. క్లాప్. అబ్రహాం కుమారుని పేరేంటి? ముందు పేపర్ తీస్తున్నాను కదా. హర్ష. కూర్చో. క్లాప్స్. యాకోబుకి ఎంతమంది కుమారులు? మధు. బుద్ధి లేదని నుంచుని చెప్తున్నారో. కొంచెం చూసి ముందు లైక్స్ చెప్పాలి. అర్థమవుతుందా? దేవునికి ఎంతమంది పిల్లలు? క్వశ్చన్. హర్ష. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. ఇంకొకరికి పాస్ చేయండి క్వశ్చన్. వెరీ గుడ్. కొంచెం చాలు. చాలా మందిలో నువ్వు ఒకటివా కాదా? ఓకే, చూద్దాం. నువ్వు కాదు. నెక్స్ట్. ఆదాము యొక్క పెద్ద కుమారుడి పేరు వికీ. ఆదాము యొక్క పెద్ద కుమారుడి పేరు. ఆదాము యొక్క పెద్ద కుమారుడి పేరు తెలుసా తెలీదా? 5 4 3 కూర్చో. క్లబ్. యేసుక్రీస్తు ప్రభువారు కానాను ఊరిలో చేసినటువంటి మొదటి సూచక్రియ ఏమిటి? హర్ష. నుంచుంటే నేను మళ్ళా చెప్తాను. దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు కానా అనేటువంటి ఒక విందు జరుగుతుంది. అక్కడ పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లిలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి కార్యాన్ని చేశారు. అద్భుత కార్యాన్ని. ఏంటది? వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి పేరేంటి? కింద అడిపోయింది. ఎక్కి కూర్చో. క్లాప్. నెక్స్ట్.
యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులు, వాళ్ళ పేర్లు కింద మంది వేద్దాం. హర్ష కూర్చో. చాలు. నెక్స్ట్ క్వశ్చన్. యేసుక్రీస్తు ప్రభువారి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానము ఏ రోజు? కింద అడిపింది తెద్దాం. అంతే మరి, కింద అడిపోతే నేను చేయను, వాటిని అడగాలి. ఏ రోజు? వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్ లాస్ట్ క్వశ్చన్. ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? తీసండి అది పడిపోయింది కింద. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? కన్ఫర్మా? ఫిక్సా? తప్పు. క్లాప్. చాలు. ప్రార్థన. మహాకరపగల మా ప్రిపల్లో తండ్రి, ఇంతవరకు ప్రభా మీ జ్ఞానాన్ని మేము నేర్చుకునే విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు నేర్చుకోబట్టే జ్ఞానంలో కూడా మీరు కాపుదలుతుంది. యేసుకృష్ణ మా ప్రిపల్లో తండ్రి. అంతము వరకు నడిపించేనే అంతేలేని నీ కృప, అంతము వరకు నడిపించేనే అంతేలేని నీ కృప, కృపా 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 యేసు నీ కృపా, కృపా 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 యేసు నీ కృపా, నీ కృపా. గడిచినటువంటి 6 దినాల నుంచి దేవుడు తన మహిమార్థకరంగా మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని జరిగించుకుంటున్నాడు. మరి అలాగే అట్లా చెప్పించమామూలుగా అంతకే. నెక్స్ట్ వచ్చేసరికి మరి చాలా అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. మరి మొదటి దినాన, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా చివరి రోజు అనగా ఈ రోజు వరకు దేవుడు ఎంతగానో కాపాడి నడిపించి ఆయన సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టి ఉన్నాడు. సో కూర్చున్నమే కాదు, ప్రాముఖ్యత ఆయనకి కావాల్సింది ఏంటంటే ప్రవర్తన. ఎవరు వచ్చి ఇదే చెప్తున్నారు? మందిరంలో మంచి ప్రవర్తన కావాలి. ఎటువంటిది కావాలి? మంచి ప్రవర్తన. చేయలూపడం కాదు, సరిగ్గా కూర్చోవడమే ఆయనకి ఇష్టం. ఓకేనా? ఒకసారి వన్స్ చర్చిలోకి వచ్చాము అని అంటే ఇంకా బొమ్మ అంతే, ఇంకా అది దిష్టి బొమ్మలా ఉండిపోవాలి. అలా ఆయన చెవులు మూసేసుకొని కొళ్ళు మూసేసుకొని మన కాదు. దృష్టి అంతా ఇక్కడ పెట్టి ఇంక ఏమని వెనకాల ఏ కుక్క వచ్చినా, ఏ నక్క వచ్చినా, ఏ పూలు వచ్చినా, ఏం వచ్చినప్పటికీ కూడా మనం ఎప్పుడు కూడా భయపడకూడదు, అలాగే ఉండిపోవాలి. ఎగరడాలు, గంతులు వేయడాలు చేయకూడదు. ఎంతో అమూల్యమైనటువంటి పాఠాలు మన రాత్రికాల సమయంలో విన్నాం. సమయాల నుంచి సమయాలు ఎప్పుడు కూడా మందిరంలో అలాంటి పని చేయలే. ఇప్పుడు దైవజనులు ఎదుట కానీ, పాస్టర్ గారి ఎదుట కానీ, దేవుని ఎదుట కానీ, దేవుని మందిరంలోనే కదా పెరిగాడు అనుకున్నాం మనము. ఎవరు హర్ష? ఎవరు పెరుగుతాం? అదిగో దృష్టి ఇక్కడ లేదు. ఇప్పుడే దృష్టి పోయిందంటే ఇంక చివరి వరకు ఏం కొనసాగుతుంది చెప్పు? ఇక్కడ పెట్టు, కాస్త ఇక్కడ పెట్టు. సతుకి ఎవరు దేవుని మందిరంలో పెరిగారు? దేవుడి మందిరంలో పెరుగుతాడా? ఎవరు దేవుని మందిరంలో పెరిగాడు? సమూయేలు దేవుని మందిరంలో పెరిగాడు. ఎవరు? అంతేగాని ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అక్కడే పెరుగుతూ ఉన్నాడు కదా దేవుని మందిరంలో.
కానీ ఎప్పుడు కూడా డ్యాన్సులు కానీ ఎగరటాలు కానీ ఎక్కడ చేయలేదు, మందిరంలో చేయలే. కుదురుగా ఉన్నాడు కాబట్టి అంత గొప్ప రాజు అయ్యాడు, అంత గొప్ప మంత్రి అయ్యాడు, అంత గొప్ప ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు. చెప్పు. దానికి దీనికి రిలేషన్ లేదు. దావీదు వాయించబడి నేను సమూయేలు అన్నాను నేను. చెప్పు. అయితే ఒక విషయం అడుగుతున్నాను, చెప్పు. పరమానంద శిష్యులు ఎంతమంది? వాళ్ళ పేర్లు ఏంటి కదా? పోన్లే, అది తెలుసుకున్నాం అనుకో. తెలుసుకున్నాం. పెద్దమ్మ పేరేంటి? పెద్దమ్మేనా? పేరు ఉంటుంది కదా, పేరు తెలుదు కదా. ఎందుకు తెల్లో? వినలేదు, ఎక్కడ రాయబడలేదు. పేదరాజు పెద్దమ్మ అని రాయబడింది. ఇది అంతే. ఆయన గురించి ఎంత రాయబడాలో అంత రాయబడింది అంతే. ఓకేనా? ఆయన సితార వాయించాడు, లేదా డ్యాన్స్లు వేసాడు, పాటలు పాడాడు అన్నది లేదు. అర్థమవుతుందా? సరే. చిన్నప్పటి నుంచి కూడా మందిరంలో పెరిగాడు కానీ ఇప్పుడు కూడా దేవుని మందిరంలో ఎగరలేదు. మంచి ప్రవర్తనే, అలా ప్రవర్తన ఉన్నాడు కాబట్టే గొప్ప స్థితిలోకి వెళ్ళాడు. సాత్విక్ ఎవరు గొప్ప ప్రవర్తనలోకి వెళ్తా? యేసుక్రీస్తు. ఇక్కడ దృష్టి ఎందుకు పెడతలేదు మీరు? నాకు అర్థం కావట్లేదు. నీకేమైందిరా? కుదిరిగా కూర్చోండి. చెప్తున్నాను కదా, వన్స్ వచ్చిందా కుదురుగా కూర్చోపోతే దేవుడు విండు మీ మాట. దేవుని మాట విండు. నువ్వు కుదిరిగా లేవంటే ఇంకెందుకు? ఒక విషయం చెప్పనా, మీరు కష్టపడి చదువుకున్నారా? చదువుకి ఏం చేశారు? కష్టపడి చదువుకున్నారు. ఎగ్జామ్కి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఎలా ఉంటుంది? ఫైనల్ ఎగ్జామ్స్లో టైఫాయిడ్ జ్వరం వచ్చింది, ఏడుపు వచ్చేది కదా. అలాగే ఏడుపు రాదు, మనకి ఎందుకు వస్తుంది? కష్టపడి చదువుకున్న వాడికి వస్తుంది. అలాగే ఇన్ని రోజులు దేవుని మందిరంలో కూర్చొని ఆ బొగ్గలు సౌండ్ చేయడాలు, ఎగరడాలు, నవ్వకండే ఎగరడాలు ఎందుకు వచ్చినా వేస్ట్. ఇప్పుడైనా చెప్తా, ఇప్పుడే కదరా చెప్తా, వినవేంటి మాట? ఎలా ఉంటాను బొగ్గులో నమ్మకు సాత్విక్ కుదిరింగా ఉండండి, వినండి జాగ్రత్తగా. ఎవరు పెరిగారు దేవుని మందిరంలో? చెప్తున్నాను. ఎవరు పెరిగారు? అష్టం అవుతున్నావు. నువ్వు కూడా చెప్పు. అదనమాట మన దృష్టిలో అలా ఉంటున్నాయి. రెండు సార్లు చెప్పాను నేను పేరు. ఏం పేరు? మరే గుర్తుంటలేదే. అంతేగాని ఇంకొకరి కథ ఏమన్నా అంటే వెంటనే గుర్తుంటుంది మనకే. ఓకేనా? సమూయేలే పెరుగుతా. అదే అందుకే వినాలి, కొద్దిగా జాగ్రత్తగా వింటే అన్నీ అర్థమవుతుందా? కొద్దిగా జాగ్రత్తగా వినాలి. సమూయేలు ఎవరు, సొలొమోను ఎవరో కూడా వ్యత్యాసం ఉంటుంది. సమూయేలు చిన్నప్పటి నుంచి కూడా దేవుని మందిరంలో పెరిగినోడే. సమూయేలు ముందు, సొలొమోను ముందు కాదు, సమూయేలు ముందు. ఓకేనా? సమూయేలు ముందు దేవుని మందిరంలో పెరిగాడు చిన్నప్పటి నుంచి. అదే చెప్తాం తప్పించి అంతే కదా, కుదిరింగానే ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్ననాటి తనం నుంచి యెరూషలేములో పెరిగాడు. యెరూషలేములో కూడా కుదురుగానే కూర్చున్నాడు. పెద్దలు వాక్యం చెప్పినప్పుడు కుదురుగానే కూర్చున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా. ఎక్కడ కూడా గత్తర చేయలేదు. ఎక్కడ? యెరూషలేములో దేవుని మందిరంలో. ఎవరు? అదిగో మాట రాలేదు, ఇంట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో పెరిగారు చిన్నప్పటి నుంచి. సొలొమోను ఎక్కడ పెరిగాడు? దేవుని మందిరంలో పెరిగాడు.
ఇద్దరు గురించి నేర్చుకున్నాం. ఎవరి గురించి? సాత్విక్ చెప్పి ఎవరి గురించి నేర్చుకున్నాం? ఇద్దరు గురించి. ఇప్పుడు సమూయేలు, ఇంకొకరు అది ఇక్కడ పెడతలేదు. ఇద్దరు దృష్టి నాకు అది అర్థం కావట్లేదు. ఇక్కడ పెట్టండి కదా దయచేసి దృష్టి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేర్చుకున్నాం, సమూయేలు గురించి నేర్చుకున్నాం. మళ్ళా చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి గురించి నేర్చుకున్నాము, సమూయేలు గారి గురించి నేర్చుకున్నాం. ఇద్దరు కూడా దేవుని మందిరంలోనే పెరిగారు చిన్నప్పటి నుంచి. అంటే ఇద్దరు ఒకే కాలం కాదు. సమూయేలు ముందు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు. సమూయేలు కూడా చిన్ననాటితనం నుంచే బాగానే ఉన్నాడు, మంచి ప్రవర్తన. ఎక్కడ బయట గురించి రాయబడలేదు. ఎందుకంటే చిన్ననాటితనం నుంచి ఇందులో ఉన్నాడు, అంటే కుదురుగానే ఉన్నాడు, అంతే గొప్పవాడయ్యాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా బయట ఉన్న దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా కుదురుగానే పెరిగాడు తప్పించి ఎక్కడ కూడా గెంతులేదు. ఎవరి గురించి సాత్విక్ ఇప్పుడు చెప్తావా? ఎవరి గురించి? సమూయేలు. ఇంకొకరు యేసుక్రీస్తు. ఎవరి గురించి? వినండి ఓకేనా? యేసుక్రీస్తు ప్రభువారు. వీరిద్దరు కూడా ఎక్కడ పెరిగారు? మందిరంలోనే పెరిగారు, కుదురుగానే పెరిగాడు. కుదురుగా ఉండడం వల్ల దేవుడు సమూయేలుకి అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు కూడా అంత చక్కటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆనాడు సమూయేలు కుదురుగా పెరిగాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామా మనం సమూయేలు గారి గురించి? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్ననాటితనం నుంచి దేవుని సన్నిధిలో కుదురుగా ఉన్నారు, కుదురుగా వాక్యాన్ని విన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసుకుంటున్నాం? చెప్పుకుంటున్నాం. అలాగే మన గురించి కూడా పొరుగువారు చెప్పుకోవాలి. పలానా అమ్మ హర్ష కుదురుగా ఉంటాడు, సండే స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడ వాక్యాన్ని వింటున్నాడు, బయటకు వచ్చినప్పుడు కూడా కుదురుగానే ఆడుకుంటాడు, కుదురుగానే ఉంటాడు అని చెప్పించుకున్నాం అనుకో. ఎవరు వింటారు మాటలు? దేవుడు వింటాడు. నెక్స్ట్ తల్లిదండ్రులు వింటారు. దేవుడు విన్నాడు అనుకో, దేవుడికి చాలా హ్యాపీ. అమ్మో నా పిల్లోడు సండే స్కూల్కి వస్తున్నాడు, అమ్మో మంచి ప్రవర్తన, అయితే నేను చేయాలి, ఆశీర్వదించాలి. అలాగే నెక్స్ట్ తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. అమ్మో సండే స్కూల్కి వెళ్తున్నాడా, అయితే మంచి ప్రవర్తన వచ్చింది, అయితే అందరూ కూడా మెచ్చుకుంటున్నారా నా పిల్లోడిని, అయితే మంచోడే అని అనుకుంటారు. తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. లేదు బయటికి వెళ్ళి ఆన్ని కొట్టి ఈయన్ని కొట్టి రాళ్ళు ఒకరి మీద ఒకరు తీసుకుని మట్టి ఒకరి మీద ఒకరు తీసుకుని చేశాడనుకో. ఇప్పుడు పొరుగు కూడా ఎవడో ఉన్నాడు అనుకోండి, ఆడ కొంట్లో పడింది మట్టి, ఆడెళ్ళి ఎవరు చెప్పారు? ఆడెళ్ళి వాళ్ళ నాన్నకే చెప్పారు. వాళ్ళ నాన్న వచ్చి హర్షుని దగ్గరికి వచ్చి, నిన్ననే కాదు మామూలుగా చెప్తున్నాను, నీ దగ్గరికి వచ్చి హర్ష మంచి పని చేసావమ్మా మంచోడు అంటారా? తిడతారు కదా. మీ పేరెంట్స్తో చెప్తారు కదా. మంచి పేరు నీకా చెడ్డ పేరా? నీకు వస్తుందా ముందు దేవునికి వస్తుందా కదా? తల్లిదండ్రులకు వస్తుందా నీకు వస్తుందా చెడ్డ పేరు? మనము సరే కూర్చో, చాలు కూర్చో. దోమలు లేవు కదా ఇవాళ. అదే ఇక్కడ దృష్టి పెట్టామనుకో హర్ష, ఏ నొప్పి రాదు హర్ష. దృష్టి అంతా ఇక్కడ పెట్టేది. బయటికి వెళ్ళి మనం ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి, బయట వారితో మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అర్థమవుతుందా? బయట పిల్లలు ఎందుకు సండే స్కూల్కి రాకపోవడానికి కారణం అంటే మనమే కారణం. ఇప్పుడు హర్ష నువ్వు సండే స్కూల్కి వస్తున్నావు, ప్రతి వారము బయట ఆడుకుంటున్నావు, ఇంకొకరితో సండే స్కూల్కి రాని వారితో ఆడుకుంటున్నావు. ఆడుకున్నప్పుడు నువ్వు బూతులాడి బయట కొట్టుకుంటా, వాళ్ళ మీద మట్ట తీసుడుతా, రాళ్ళ తీసుడుతా చేసావనుకో, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? బయట వాళ్ళు, అమ్మో సండే స్కూల్లో నేర్పిది ఇదేనేమో, అయితే మా పిల్లల్ని పంపకూడదు అనుకుంటారు. మన వల్ల వాళ్ళు రావట్లేదు పిల్లలు ఎక్కడికి? సండే స్కూల్. తప్పేవాళ్ళే దేవుని దృష్టిలో మనదే. మీరు ఒక వాక్యాన్ని పట్టుకుని చాలా అయిపోదు. చిన్నపిల్లలు అంటే దేవునికి ఇష్టం కాబట్టి ఏం చేసినా ఊరుకోడు. ఏ చిన్నపిల్లలు ఊరుకున్నాడా?
చిన్నపిల్లలను ఊరుకున్నాడు దేవుడు, ఊరుకోలు చంపేశాడు. మనం బయటికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు ఉంటే ఒకలా యాడ్ చేస్తాం, ఇంకొకరు ఉంటే ఇంకోలా యాడ్ చేస్తాం, అంతే కదా. ఎప్పుడు కూడా ఒకటే ఉండాలి మనకి ప్రవర్తన. ఆడుకోవడం, చక్కగా ఆడుకోవడం, అందరితో కలిసి ఆడుకోవడం, మళ్ళీ వచ్చాడు. స్కూల్లో కూడా అంతే, మంచి వారితో ఉండడం, మంచిగా చదువుకోవడం, వచ్చాడు. అర్థమవుతుందా? అదే అంటున్నాను కదా, కాల్ నొప్పి వచ్చిన దృష్టి ఇక్కడ పెట్టండి, తగ్గిపోద్ది. అర్థమవుతుందా? వినండి పూర్తిగా, మధ్యలో ఆఫ్ చేయకండి దయచేసి. ఎక్కడ వరకు చెప్పుకున్నాడు సార్? ఎక్కడి వరకు? ఎక్కడి వరకు చెప్పుకున్నారా? ఇప్పుడు దాకా ఏమన్నావు? గుర్తుందా పోన్నది అన్నానే? ఏం చేయమన్నాను ఇప్పుడు దాకానే? ఎలా ఉండాలన్నాను? ఎక్కడ ఉండాలి? అలాగే ఇంకా 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 ఆడుకున్నప్పుడు కుదురుగా ఉండాలి. ఎవరిని ఏం చేయకూడదు, కుదురుగా ఆడుకుని వచ్చేయాలి. ఒకవేళ నువ్వు కుదురుగా లేవు, ఇంకొకరిని ఏదైనా చేసావు అనుకో, ఏం చేయాలని చెప్పుకున్నావు? పిల్లలు ఎక్కడికి రారు? అది ఎవరి తప్పు కదా? కుదురుగా ఉంటే వస్తారా రారా? అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? అమ్మో మంచి పిల్లలు మంచి వాక్యాలు చెప్తున్నారేమో, సండే స్కూల్కి వెళ్ళే వాళ్ళు బాగా పెరుగుతున్నారు అని అనుకుంటారు. అంతేగాని మీరు ఒక్కొక్కరు కొట్టుకున్నారనుకో, ఓహో సండే స్కూల్ అలా చెప్తున్నారేమో, అన్న తమ్ముళ్ళు కొట్టుకోవాలని ఒకటి పంపానంటే మా అందరు కూడా కొట్టుకుంటారేమో అని అనుకుంటారు. అంతే కదా? అంతే కదా సాత్విక్? మనం ఆయనతో ఉండాలంటే మనం ముందు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల మీద మనము జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో విషయాలు నేర్చుకున్నాం చిన్నం ద్వారా. చిన్నమ్మలకు కానీ తాతయ్యలకు కానీ మొన్న వచ్చిన వాళ్ళందరి దగ్గరికి కానీ చిన్నప్పటి నుంచే వాళ్ళకి సండే స్కూల్ లేవు. పెద్దయ్యకనే నేర్చుకున్నారు దేవుని గురించి. అర్థమవుతుందా? అలాగే మనకు గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. చిన్నప్పటి నుంచి ఆయన వాక్యంలో ఎదగాలి పిల్లలని. పిల్లలు దేవుని వాక్యంలో ఎదగాలని మీకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అది సద్వినియోగం చేసుకోకుండా కాలు గిల్లుకోవడము చేసుకుంటున్నారు సండే స్కూల్కి వచ్చి. చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నాను వినండి ఒకసారి. తప్పు మనదే. దేవుని దృష్టిలో తప్పు మనది. అంతేగాని మనం బయట ప్రవర్తన ఇంకోలా ఉండి సండే స్కూల్లో కూడా సేమ్ అదే ప్రవర్తన కలిగి మన నోటి రెండు బూతులు ఆడి, లేకపోతే ఒకరిని కొట్టడం, ఒకరిని తిట్టడం, ఒకరిని దూషించడం, ఒకరిని అపహాస్యం చేయడం చేసామనుకో, ఎందుకు ఎన్ని పాటలు పాడినా వేస్ట్. ఏ పాట పాడతాం సాత్విక్ మనము? యేసుదే ఎలా వెళ్ళాలనుకుంటాం? యేసుతో నేను పడవలో వెళ్ళేదని, ప్రియునితో నేను పయనముందేదన్. యేసుతో నేను పడవలో వెళ్ళేదని, ప్రియునితో నేను పయనముందేదన్. పొంగు సాంగ్ అర్థం. యేసుతో ఎలా వెళ్ళాలంటే దేని మీద వెళ్ళిపోతావు పడవలో. ఎలా ఉంటుంది తీసుకెళ్తాడు పడవలో? చెప్తున్నాను కదా, పాటలు పాడినా మనకి ఏం అవ్వదు, ఏం రాదు. ఫస్ట్గా కుదురుండడం నేర్చుకోవాలి. ప్రవర్తన. నేను అన్నీ చెప్పాడు కదా, ఎన్ని వాక్యాలు నేర్చుకున్నా, ఎన్ని పాటలు నేర్చుకున్నా వృధా. ఇన్ని సంవత్సరాలు సండే స్కూల్కి వచ్చినా వృధా. ఎందుకు వృధా? ప్రవర్తన మారకపోతే.
బయట ప్రవర్తన మారకపోతే. మన నోటంటే అచ్చమైన స్పష్టమైన తెలుగు పదాలు వస్తూ ఉంటాయి కదా, అవి మారకపోతే దేవుడు ఏం చేయమన్నాడు, ఎలా ఉండమన్నాడు? చిన్నపిల్లలైన మనల్ని ఎలా ఉండమన్నాడు, ఏం చేయమన్నాడు? ఇన్ని వారాల నుంచి ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నామా? సంవత్సరం మొదలుగా నుంచి సంవత్సరం చివరి వరకు వచ్చేసాం. ఏం నేర్చుకున్నాం మనము? ఏం మారింది? చదువుకో. ఆహారం మానడం లేదు, పడుకోవడం మానడం లేదు, స్కూల్కి వెళ్ళడం మానడం లేదు. ఒకటే మంచి ప్రవర్తన కలిగి అక్కడ ఉన్నామే. మా సండే స్కూల్లో ఒకటే ప్రవర్తన కలిగి ఉన్నామా మంచి ప్రవర్తన అని ఆలోచించాలి. గీతలు గీయకూడదు. ఒక్కసారి ఆలోచించండి. నేను అందుకే అన్నా, నేను ఇవాళ ఏం చెప్పను. ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే దేవునికి ఇష్టం. ఎక్కడ? ఆ మందిరంలోనే బయటకు వెళ్ళి గంతులేసి ఎగురుపులేసి బూద్దులాడి అని చేసేచ్చా? బయట కూడా ఏ విధంగా ఉంటున్నామో ఇక్కడ కూడా అలాగే ఉండాలి. అంటే బయట మనం గొంతులేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఏం వేయచ్చు? అది సండే స్కూల్లో ఎలా ఉండాలని నేర్చుకుంటున్నామో అలాగే బయట కూడా మనము ఉండాలి. బయట కూడా ఉండకపోతే వేస్ట్, మన బ్రతికే వేస్ట్. మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటున్నాము అన్నదే మనం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఓకేనా? సరే, ఈరోజు ఒక చిన్నది ఒక ఇంట్లో పనిచేస్తుంది. వినండి, జాగ్రత్త వినండి. ఒక కథ నేర్చుకోబోతున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. చాలా జాగ్రత్తగా వినండి. ఒకనొక ఊరిలో ఒక చిన్నది ఉంది, ఒక చిన్న పాప ఉంది. అప్పుడు చదువులు లేవు, విద్యలు లేవు, బుద్ధులు లేవు. ఏమీ ఉన్నాయా? అంత కొంపు రావట్లేదు. అదే అంటున్నాను కదా, దృష్టి ఇక్కడ ఎట్టపోతే కొంపు వస్తుంది, పంది అన్నీ వస్తాయి అన్నమాట. ఇంకొద్దు. ఓకేనా? ఆపనే. వినబడతలేదురా మీకు? ఇప్పుడు దాకా చెప్పుకొని వచ్చానా? పడుకో. వినండి బ్రదర్స్, ప్లీజ్ దయచేసి వినండి. నమ్మక సాత్వికు ప్రవర్తన లేదు, బాగోలేదు. నీదనే కాదు, ఎవరిదే బాగోలేదు. వినండి అంటున్నాను. అందుకే కథ చెప్తున్నాను. ఈ లోపల ఒకడే వేసాలు వేసినా ఒకడే వేస్తున్నాడు. ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఎన్నిసార్లు చెప్తున్నాను? 6 రోజుల నుంచి చెప్పుకుని వస్తున్నారు అందరూ. ప్రవర్తన బాగుండాలి, దేవుని సన్నిధిలో ప్రవర్తన బాగుండాలి. ఇన్నిసార్లు చెప్పుకొచ్చారే, విన్నామా? సరేనా? ఇప్పుడు ఒక రోజన్నా మానేమా? మంచి ప్రవర్తన కలిగి ఉన్నామా? లేదు. మారాలి, ప్రవర్తన మారాలి. చూద్దాం రేపొద్దున ఎంతమంది ప్రవర్తన మార్చుకుంటారు. రేపు ఆదివారం చెప్పకుండా ఎంతమంది ఏ పనులు చేస్తారో చూద్దాం. రేపు మీకు డ్యూటీస్ వేయబడుతుంది. రేపు ప్రతి ఒక్కరు హాజరు అవ్వండి. ఓకేనా? సరే, కథలోకి వెళ్ళిపోదాం. ఒకనొక ఊరిలో ఒక చిన్నది ఉంది, ఒక చిన్న పాప ఉంది. అప్పుడు ఏం లేవు అని అంటే, ఆ టైంలో చదువులు లేవు, స్కూల్ లేవు, పాఠశాలలు లేవు. అప్పుడు ఏం చేసేవారంటే, చిన్నపిల్లల్ని కొద్ది ఏజ్, సాత్విక్ అంత ఏజ్ వచ్చిన తర్వాత ఒకనొక ఇంట్లో పనిపిల్లగా లేదా పనివాడిగా వేసేసేవారు. ఏం చేసేవారు? వేసేసేవారు. ఆ చిన్న పాప చేసిన పని చెప్తున్నాను, వినండి ఒకసారి జాగ్రత్తగా. ఆమె, ఆ చిన్న పాప కూడా ఒకనొక ఇంటికాడ పని చేసే పిల్లగా వేసేసారు. ఏం చేసేలాగా? పని చేసేలాగా. అక్కడ ఒక ఇంట్లో, ఒక పెద్ద రాజుగారి ఇంట్లో
ఏం చేశారు? పన్ని పిల్లగా వేసేసారు. గిన్నెలు తోముకోవడం ఇలాగా, గిన్నెలు తోముకోవడం అలాగా ఏం చేశారు? ఏం వేస్తారు? పని మనిషిగా వేస్తారు మాటలు చెప్పాలంటే. అర్థమవుతుందా? అలా వేసేసిన తర్వాత ఒకానొక రోజు ఆ యజమానుడు అంటే ఎవరు? ఆ ఇంట్లో పనిచేస్తుంది కదా ఆ యజమానుడు ఉంటాడు కదా పెద్దవారు, అదిగో పులి వచ్చినా వెనక్కి తిరగొద్దని చెప్తున్నాను. ఎందుకు వెనక్కి తిరుగుతున్నారు? వినండి, ఒక విషయం చెప్పనా, కథలోకి వెళ్దాం. ఒక విషయం చెప్తున్నాను. ఇక దృష్టి లేదు అన్నవాడే వెనక్కి తిరుగుతాడు. నన్ను ఎప్పుడు పంపించేస్తావని ఇంటికి అన్నవాడే వెనక్కి తిరుగుతాడు. నాకు ఈ సండే స్కూల్ నచ్చదు అన్నవాడే వెనక్కి తిరుగుతాడు. ఈ సత్తిరిగని చూస్తాను. నాకు సండే స్కూల్ అంటే ఇష్టం ఉండదు, ఆదివారం వచ్చేదో రోజు సెలవు, ఆడుకోవడానికి కూడా టైం ఉండదు అన్నవాడే వెనక్కి తిరుగుతాడు. అర్థమైందా? చూద్దాం. ఓకే, ఆ యజమానికి ఒక రోగం వచ్చింది. ఏమొచ్చింది? రోగం వచ్చింది. కథ నుంచి ముందుకు వద్దాం, వెనక్కి వద్దాం, కొద్దిగా వెనక్కి. చిన్నదాని యొక్క తల్లిదండ్రులు ఉంటారు కదా, వెనక్కి వస్తున్నాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. కథ నుంచి వెనక్కి వద్దాం. చిన్నదాని యొక్క తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ కుటుంబం అంతా, ఏ కుటుంబము? పనిచేసేవారి కుటుంబం కాదు, వెనక్కి వచ్చాం. ఆ చిన్నదాని యొక్క తల్లిదండ్రుల కుటుంబం అంతా కూడా దేవుని వైపు ఆనుకున్నటువంటి కుటుంబము, దేవుణ్ణి ఎంతో తెలుసుకున్నటువంటి కుటుంబము. వాళ్ళు కానీ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి కుటుంబం. వాళ్ళకి ఏ రోగాలు వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, దైవజనుడి దగ్గరికి వెళ్తారు, అక్కడే ఉంటారు. ఆయన ఏం చెప్తే అదే చేస్తారు. చిన్నది పాపం చూస్తూ ఉన్నది పుట్టిన కాడి నుంచి. ఏ రోగం వచ్చిన దైవజనుడి దగ్గరికి వెళ్ళడము, ఆయన ఏం చెప్తే అది చేయడము, ఆ రోగం పోవడము, ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారని అంటే ఆ చిన్నది చూస్తుంది. సరే, చిన్నకి అదే ఆ పాపకి ఒక కాలం వచ్చింది, వేసారు. ఎక్కడ? మళ్ళా వచ్చేద్దాం ఇక్కడికి, పనులు వేసారు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. యజమానుడికి ఏమైంది? రోగం వచ్చి. సరే, ఆ యజమానుడు డైరెక్ట్గా వచ్చి పాప దగ్గరికి నాకమ్మా బాగోలేదమ్మా అని చెప్పలేదు. ఎలా తెలిసిందంటే ఆ చిన్నదికి ఆ ఇంటి యజమానురాలు ద్వారా తెలిసింది. ఆ ఇంటి యజమానురాలు ద్వారా అంటే రాణి గారి ద్వారా తెలిసింది. ఏమని? రాజుకి బాగోలేదు, నువ్వు నువ్వు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నావో ఆ రాజుకి ఏమవ్వలేదు, ఆరోగ్యం బాగోలేదు అని అన్నది. సరే అయితే అని వెంటనే ఏమొచ్చేసింది? ఏం గుర్తొచ్చి ఉంటుంది? హర్ష, బాగోలేదు అనగానే ఏం గుర్తొచ్చి ఉంటుంది? బాగోలేదు అంటే ఏ రోగం వచ్చిందని నేను అడుగులేదు. రాజుగారికి బాగోలేదమ్మా అని పాపకు తెలియగానే ఒకటి గుర్తొచ్చింది ఆమెకి. ఏం గుర్తొచ్చి ఉంటుంది ఆ చిన్నదికి? సాచికు ఏం గుర్తొచ్చి ఉంటుంది ఆ పాపకి? రాజు దగ్గరికా? మరి ఎవరు? పాయింట్లోకి వచ్చావు. ఎవరి దగ్గర తీసుకెళ్తే ఆ కుటుంబం అంతా కూడా ఆ కుటుంబం అంతా కూడా ఎవరి దగ్గర తీసుకెళ్తే కుటుంబం బాగుపడేదని నేర్చుకున్న ముందు ఎక్కడికి వెళ్ళేవారు? కుటుంబం ఏమని రోగం వస్తే మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవారు. ఆయన ఏం చెప్తారు చేసేవారు. ఏం పోయేది? ఇప్పుడు ఆ పాపకు కూడా ఏం గుర్తొచ్చి ఉంటుంది? హర్ష ఓకే 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 ఏనండి, అదే ఆలోచన ఈ పాపకు వచ్చింది. ఏమొచ్చిందని అంటే, అమ్మో మా నాన్న వాళ్ళకి ఏమొచ్చేది ఒకప్పుడు? రాజుగారికి వచ్చినటువంటి రోగమే వచ్చేది. అమ్మ నాన్నలు ఎక్కడికి వెళ్ళేవారు? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమయ్యేది? ఆయన ఏం చెప్తుంది చేత వాళ్ళకి ఏమయ్యేది? రోగం ఏమయ్యేది?
కళ ఉందా నీకు? ఇక్కడ ఉన్నావా? నిన్నే, పక్కన ఎవరు లేరు, నిన్నే అడుగుతున్నాను. ఇక్కడ ఉన్నావు కదా, ఇను. ఓకే, అప్పటి నుంచే రాజుగారు అనారోగ్యం వచ్చిన కాడి నుంచి మందులు వాడుతూనే ఉన్నారంట. ఏం వాడుతూనే ఉన్నారు? మందులు వాడుతూనే ఉన్నారు. ఈ చిన్నదికి వయసు ఎంత అని చెప్పాను నేను? అది వెరీ గుడ్. 4 అని చెప్పలేదు నేను, సాత్విక్ అంత వయసు అని అన్నాను. అంత వయసు అంటే అంతే వయసు అని కాదు, ఇంచుమించు. ఓకేనా? సరే అయితే ఓకే. అప్పుడు రాణిగారితో అంటుంది ఆ పాప, అమ్మ రాజుగారు చాలా కాలం నుంచి మందులు వాడుతున్నారన్నావు కదా, తగ్గుతులేదంటున్నావు కదా, నాకు తెలిసినటువంటి ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకువెళ్దాము అని అన్నది. అప్పుడు రాణిగారు అంటున్నారంట, అవునా అమ్మా, ఎవరో చెప్పమ్మా, తీసుకువెళ్దామమ్మా, పని మనిషివైనా నువ్వు బాగా చెప్పావమ్మా అని అన్నారంట. సరే రాణిగారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలాగా మన పని మనుషులు ఒక చిన్నది ఉంది కదా, ఆమె ఎవరి దగ్గరికో తీసుకెళ్తుందంటే మిమ్మల్ని, ఆయన ఏం చెప్తుంది చేస్తే తగ్గుతుందంట రోగము అని అనగానే రాజు ఏమయ్యాడో తెలుసా? నవ్వాడంట. ఏంటి, ఇంత పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర వాడినటువంటి నాకు తగ్గలేదు కదా, ఎవరో చిన్న ఆయన దగ్గరికి వెళ్తే తగ్గుతుందా అని అన్నాడంట. అర్థమవుతుందంట మీకు? యేసుక్రీస్తు ఆ కాలం నాటి రాలేదంట అప్పటికి ఇంకానే. ఓకేనా? విను. అయితే ఏదోలాగా రాణిగారు ఒప్పించారు. ఏదోలాగా రాణిగారు ఎవరిని? హర్ష. ఏమని ఒప్పించుంటారు? ఓకే సరే అయితే సరే ఫస్ట్ ఓకే అప్చే. సరే ఏం ఒప్పుకోలేదు? ఎవరు ఒప్పుకోలేదు? రాజు. అయినా ఒప్పించారు రాణిగారు. ఓకే. ఒకనొక రోజు రాజుగారంట ఆ చిన్నదానికి వచ్చారంట. వచ్చిన తర్వాత వచ్చారు అంతే కదా, జరిగింది కదా. మనం బయట నేర్చుకునే కథలు ఏంటి? అనగనగంట, అది పెద్దమ్మ ఉండేది కాదు, ఉండేదంట. కానీ ఇక్కడ అలా కాదు. రాజుగారు చిన్నదాని దగ్గరికి వచ్చి అప్పుడు అన్నారంట, ఆ చిన్నదాని దగ్గరికి వచ్చి, ఏదో అన్నావు కదా, ఆయన ఎవరి దగ్గరకు తీసుకెళ్తానన్నావు కదా, తీసుకెళ్ళి అన్నాడంట. సరే ఇంకా చిన్నది ఏమైందంటే ఉప్పొంగిపోయింది, ఆనందపడిపోయింది. అమ్మయ్య నా యజమానుడికి రోగం తగ్గుతుంది అని సంతోషపడింది. కానీ వీడు చిరాగ్గా చెప్తున్నాడు, ఏదో వీడు మంచి కోసం చెప్తే వీడు నా చిరగపడితే నేను ఎందుకు తీసుకెళ్తాను అని అనుకోలేదు. తీసుకెళ్ళింది. ఏం చేసింది? తీసుకెళ్ళింది. ఎక్కడ తీసుకెళ్ళిందా సాత్విక్? వెరీ గుడ్. ఆ యొక్క దేవ సేవకుడు ఉన్నటువంటి మందిరానికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడంటే, ఆ మందిరంలో ఉండేవాడు ఏమన్నారంటే, వారు నీవు పలానా నది ఉంటుంది అక్కడ, ఆ నదిలో మునిగితే నీకున్నటువంటి రోగము పోతుంది అని అన్నారంట. ఎవరు హర్ష? ఎవరితో ఉంటారు? రాజుతో ఉంటారు. ఓకే. మరి రాజుగారు ఎన్ని ఉంటారా? ఫస్ట్ ఏమని ఉంటారు? వెళ్ళలేదు. ఏమన్నారు తెలుసు? అప్పుడు ఆ చిన్నదాంతో బయటకు వచ్చి, అన్ని మందులు వేసుకున్నాను, నాకు తగ్గలేంది, ఈ నీటిలో మునిగితే తగ్గిపోద్దా అని అన్నారంట. అప్పుడు చిన్నది, అయ్యా అలా కాదు, ప్లీజ్ ఒక్కసారి నా మాటని, అన్ని మందులు వాడారు కదా, మందులు కాదు కదా ఇవి, ఒక్కసారి మునగండి అయ్యా, ఏం చేయండి అయ్యా, మునగండి అయ్యా అని అనగానే, సర్లే మునగంటున్నావు కదా మునుగుతాను. మునిగి బయటకు వచ్చారు. ఏం పోయింది? అప్పటి నుంచి ఆ చిన్నదాని పని మనిషి కింద తీసేశారు, అంతే. పేరు రాజ్యంలో ఒక పాప, రాజ్యానికి ఒక స్త్రీ, రాజ్యానికి ఒక కూతురు, రాజు యొక్క కూతురు కింద ఆ పాపం చేశారు. ఏం చేశారు తెలుసా? ఏం చేసింది ఆ పాప? చిన్న హెల్ప్ చేసింది అంతే రాజుకి. ఆ పాప చేసినటువంటి పని మనము ఆలోచించినట్లయితే, ఏం చేసినట్లయితే, ఓకే చూసావా?
అంత చిన్న హెల్ప్ చేయడం వల్ల అంత పెద్ద ఎందుకు కారణం? రాజ్యంలో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంది. ఎప్పుడు కూడా ఏ దొంగతనం చేయలేదు రాజ్యంలో. రాజుని ఎప్పుడు తిట్టుకోలేదు. రాణి దగ్గర ఏ ఆభరణము దొంగలించలేదు. ఎప్పుడు కూడా గంతులేయలేదు. ఎప్పుడు కూడా ఎగరలేదు. రాజ్యంలో కుదురుగా ఉంది. దేవుడు చూశాడు, రాజ్యానికే కుమార్తెగా చేశాడు. నీ ప్రవర్తన బాగుంటేనే. సమూయేలు గారు ఇప్పుడు ఉన్నారా? వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చేటి లేరు, అయిపోయింది జరగ. అంతెందుకు, మనం చదువుకునే చదువులు అలెగ్జాండర్ ఫిలిము, థామస్ ఆల్వా ఎడిసన్ వీళ్ళందరూ ఉన్నారా? అయిపోయింది కదా. ఇది అంతే, అర్థమైందా? సో ఇవన్నీ ఎందుకు మనకి? అసలైన దాంట్లోకి వద్దాం. ఏం కలిగి ఉంది ఆ ప్రవర్తన? ఏం కలిగి ఉంది ఆ చిన్నది హర్ష? ఏం కలిగి ఉంది? ఏం కలిగి ఉన్న వాళ్ళని రాజ్యంలో మంచి హోదా వచ్చింది. ఏం కలిగి ఉంది? ముందు చేసింది కాదు, ముందు ఇంకోటి ఏముంది? మంచి ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళని రాజు అన్నాడు. లేదు దొంగలించి ఇవన్నీ చేసింది అని వింటాడా మాట? అసలు రాజు అసలేం లేదు, ఇంకా అవన్నీ చేస్తే వింటాడా? ఏంటో. సో ఆ పాప చేసినటువంటి చిన్న హెల్ప్ ద్వారా ఆ దేశం అంతా చెప్పుకున్నారంట. ఎవరి గురించి? అర్థమవుతుందా? అదేరా చెప్పేశారు కదా పనిలోని. రాజ్యంలో అంత హోదా వస్తే మళ్ళీ ఏం తీసుకొస్తారా? సాత్విక్ 4 ప్రశ్నలు వేసుకోండి. అయిపోయింది, నేను చెప్పేసాను వాడికి. హాస్టల్ ఎన్ని ఎగ్జాంపుల్ అక్కర్లేదు. సాత్విక్ నువ్వు చెప్పాల్సిన మొదటి ప్రశ్న చిన్నది ఉంది కదా, మనం నేర్చుకున్నాం కదా. ఎక్కడ పని చేస్తుంది? ఎక్కడ దాసిగా, పని మనిషిగా పని చేస్తుంది? పోలో పని చేస్తావా రే? అదే చెప్తున్నాను. కళ్ళు మూసుకో, నిద్ర వస్తుంది, కళ వస్తుంది. ఆ కళ్ళు ఏం జరిగిందో చెప్పు. అంతే కదా ఇప్పుడు వరకు చేసి. నేను చెప్తున్నప్పుడు ఇంకొకరు ఏం చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పామురా? నేను అన్నయ్య చెప్పాడు, ఇప్పుడు నేను చెప్తున్నాను. కుదురుగా ఉండలేరా? ఈసారి నేను చెయ్యే జరుగుతాయి. పడుకున్నావు, నిద్ర వచ్చింది కదా, ఏం లేదు. నీకు ఎక్కడ పని చేసింది? నుంచో ఇంకో క్వశ్చన్ అడుగుతాను. చిన్నది ఏ సంవత్సరంలో పనిచేసింది? ఓకే. ఇంకా రాణిగారు ఒప్పుకున్నారా లేదా ముందు? లేదా రాణిగారు వద్దన్నారా? తీసుకెళ్ళి అన్నారా? సరే. అయితే దేవజనుడు ఏమన్నాడు రాజుతో? ఏం చేస్తే పోతుంది అన్నాడు? చెరువులోనా? ఏం చేస్తే అన్నాడా? సరే కూర్చో. అర్థమైంది కదా. సో నేను చెప్పదలుచుకున్నది ఈ లాస్ట్ రోజు ఒకటే. వీటి ద్వారా మనం మారేమని మన తల్లిదండ్రులకు తెలియాలి. ఎందుకు ప్రవర్తన సరిగా లేకపోతే ఎన్ని రోజులు పెట్టుకున్నా, ఎన్ని నాళ్ళు పెట్టుకున్నా ఎందుకురా? అందుకే తగ్గించేసాను నేను. సరిగ్గా ఉంటున్నారా? లేరు కదా. చెప్పిన పని చేస్తున్నారా? లేదు కదా. అందుకే సో మనం కుదురుగా ఉండాలి. ఇప్పటి నుంచి అన్నా నేర్చుకుందాం. సాత్విక్ ఏం నేర్చుకుందాం ఇప్పటి నుంచి అన్నా? డ్యాన్స్లు అది వేయడం, చర్చిల్లోని ఎగరడాలు, కేకలు వేయడాలు, గంతులు వేయడాలు, బూతు మాట్లాడాలు, ఇవన్నీ కూడా మనము నేర్చుకుందాం. అంతే కదా. అంటే బయట మాట్లాడచ్చు అని నీ ఉద్దేశం కదా. మాట్లాడకూడదు కదా.
మరి ఇప్పటి వరకు చేసిన అన్నట్లు కూడా దేవుడికి ఏం చెప్పాలి? ప్రార్థించండి. నేను చెప్తాను, మీరు వెనకాలనండి. తర్వాత నుంచి బూత్ మాటలు అంటారో అనరో నేను చెప్తాను, చూద్దాం. నేను చెప్పిన విధంగానే చెప్పండి. అందరూ కూడా దేవుని ఎదుట మాట్లాడుతున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. ఓకేనా? అందరూ కూడా ఎలాగాలి? దేవుని ఎదుట చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. నేను చెప్పింది చెప్పండి. పరలోకముందన్న మా తండ్రి, ప్రభువా నీకు వందనాలు, మీకు స్తుతులు. ఇన్ని రోజులు మాకు చక్కటి విషయాలు నేర్పించినందుకు వందనాలు ప్రభువా. ఇంతకాలము మేము చేసిన ఛాతి గట్టిగా అంటలేదు, అర్ష గట్టిగా అంటలేదు, చేసిన తప్పులను క్షమించండి ప్రభువా. మా నోటంట బూతులైనను తండ్రి, మా స్నేహితుల యొద్ద కోపమైనను మేము ఇప్పటి వరకు ప్రవర్తించాము ప్రభువా. ఇక మీదట మేము ప్రవర్తించకుండానట్లు మాకు కాపుదల దయచేయండి. మరొకసారి మమ్ములను క్షమించండి తండ్రి. నీ మందిరంలో చక్కటి ప్రవర్తన కలిగే వారిగా మమ్మల్ని ఉంచండి. మా ద్వారా అనేక మంది మా స్నేహితులు సండే స్కూల్కి వచ్చేటట్లు కాపుదల అనుగ్రహించండి. మేము మరొకరిని తీసుకురావడానికి మాకు గొప్ప ప్రవర్తన, మంచి ప్రవర్తన మాకు కలుగ చేయండి. ఇక మీదట మేము మా నోటంట బూతులైనను మా పొరుగు వారి ఎదుట, మా స్నేహితుల ఎదుట పాపమైనను చూపించము. మేమందరము స్నేహితుల్లా ఉంటాము. దయతో మమ్ములను క్షమించండి. మా ప్రవర్తన ఇక నుంచి మీకు చెడ్డదైతే మమ్ములను శిక్షించండి. గట్టిగా అంటలేదు, శిక్షించండి. మమ్ములను శిక్షించండి. ఈ ప్రార్థన మా ప్రభువును యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఎందుకు నవ్వుతున్నారా? అంత నవ్వి పదాలు వచ్చేసినాయి నీకు ప్రార్థనలో. అయితే సిల్లిగా చేస్తే ప్రార్థన అవ్వదు. అది నవ్వుతున్నావు ఎందుకు? ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకూడదు. ఏది నవ్వులు జోకు ప్రార్థన అయితే కూర్చోండి. నవ్వు జోకులు ప్రార్థన అయితే హెర్ ప్రార్థనలు నేను జోకులు వేసానా? మరి ఎందుకు నవ్వుతున్నా? ప్రార్థనలో శిక్షించాను అన్న పదాన్ని నవ్వు రావాలా? అదే అంటున్నాను కదా, ప్రార్థనలో కూడా ప్రవర్తన లేదు. ఇంకెందుకు ప్రార్థన చేయడం? ఇప్పుడు కూర్చోండి. చెప్తున్నాను కదా, ప్రార్థన చేశారు. ఇప్పుడు ఇంకొకసారి ప్రవర్తన కానీ మారితే దేవుని ఏం చేయమన్నారు? చూసుకోండి, జాగ్రత్త. ఇక్కడే కాదు, బయట కూడా.
నోటంట మంచి అచ్చమైన తెలుగు పదాలు కూడా. అర్థమైందా? ఆడన్నాడని నేను అంటున్నాను అని అనకండి. ఆడన్నా మూసుకొచ్చాను అంతే. ఆడు కొట్టాడని నేను తిరిగి కొట్టాను కాదు. తిరిగి కొట్టినా క్షమించి వచ్చేయండి. ఎన్నిసార్లు కొడతాడు రా మహా అయితే? ఒకసారి 2 సార్లు. ఆడు మళ్ళీ కొడతాడు నిన్ను? కొట్టడు. ఎందుకు కొట్టడు? చెప్పాలి. ఎందుకు కొట్టడు? చెప్పాలి నాకు. ఎందుకు కొట్టడు? అలా కాదు, నేను చెప్పనా? ఓరే బాబు, ఎన్నిసార్లు కూడా నేను మనల్ని తిరిగి కొట్టడురా బాబు, మనతో గొడవపడ్డాడు, నేను కొట్టినా వేస్టే అని అనుకుంటాడు. ఆడికి ఎలాంటి కావాలి? తిరిగి కొట్టే ఇంకా ఫైటింగ్ ఎక్కువ చేసేవాళ్ళు కావాలి. అర్థమవుతుందా? ఆడు కొట్టాడనే నేను కొట్టాను, ఆడు తిట్టాడనే నేను తిట్టాను, ఆడు బూత్ మాట్లాడాడనే నేను కూడా బూత్ మాటలో ఆడేసాను, ఆడు తినేస్తాడు నువ్వు కూడా ఏదైతే తినేమంటుంది. దేవుని పిల్లలం మనం, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈసారి నుంచి నేను అబ్జర్వ్ చేయండి, దేవుడు అబ్జర్వ్ చేస్తాడు. చూద్దాం. గడప దాటగానే మరి మీ ప్రవర్తన ఎలా ఉంటుందో, రేపటి నుంచి సండే స్కూల్లో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో దేవుడే చూసుకుంటాడు. ప్రార్థన చేశారు, పదే చెప్తున్నాను, మళ్ళా బద్ధకం వస్తుందే, ఇదే దిక్మాల సోది, ప్రతిరోజు చెప్పి ఇదే ఎవడంటాడో. అంతే కదా నీ దృష్టిలో? అంతే, నీ ఒపీనియన్ అర్థమవుతుంది. ప్రార్థన చేశారు, శిక్షించమన్నారు, దేవుణ్ణి శిక్షిస్తాడు. ఎప్పుడు శిక్షిస్తాడు సాత్విక్? ఎప్పుడు శిక్షిస్తాడు దేవుడు? కుదురుగా లేకపోతే, బయట కుదురుగా లేకపోతే, లోపల కుదురుగా లేకపోతే. అర్థమైందా? ఈరోజు ఏం నేర్చుకున్నారు మీరు? రోజు నేర్చుకున్నారు ప్రవర్తన. ఈరోజు ఏం చెప్పారో రేపు పొద్దున్న గుర్తుండదు. రేపు పొద్దున్న కాదు కదా, ఈరోజు నైట్ పడుకున్న ముందు అడిగితే గుర్తుండదు. అర్థమవుతుందా? ప్రవర్తన మార్చుకోండి, కార్యక్రమాలు అభివృద్ధి చెందుతాయి. ఓకేనా? ఇంతటితో ఈ కార్యక్రమాలు ముగిచి ఉన్నాయి. మరి దేవుని చిత్తమైతే మళ్ళా సంవత్సరం మనం అందరం కూడా కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ఇంతటితో ఈ కార్యక్రమాలు ముగిసాయి కాబట్టి మరి కొన్ని రోజులు మరి మనకి స్టడీ అవర్ కట్ అయిపోవడం జరిగింది. సో ఈరోజు కూడా స్టడీ అవర్ ఉంటుంది, దయచేసి గమనించండి. స్టడీ అవర్ ఉంటుంది, చదువుని ఇంటికాడ. నేను మరలా ఇంకొకసారి చెప్తున్నాను, వినండి దయచేసి. ముందు పెద్దోళ్ళకి చెప్తున్నాను, డిసెంబర్ 25వ తారీఖున లేదా డిసెంబర్ 31వ తారీఖునే మీకు ఎగ్జామ్ కూడా ఆ రోజు ఉంటుందేమో అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం డిసెంబర్ 25వ తారీఖు నాడు అందరికీ ఒకేసారి ఎగ్జామ్ జరుగుతుంది. పెద్దోళ్ళకి వచ్చేసరికి 21వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు జరుగుతుంది. పిల్లలకు వచ్చేసరికి ప్రశ్నలు 26 ప్రశ్నల నుంచి మొదటి ప్రశ్న నుంచి 26 ప్రశ్నల వరకు ఆల్రెడీ నేర్చుకున్న వాటి మీద పరీక్ష జరుగుతుంది 25వ తారీఖు నాడు. అలాగే 31వ తారీఖు నాడు మీరు చెప్పవలసింది ఏంటంటే, పిల్లలు ఆత్మఫలాలు నిద్రవుతున్నావా, గుర్తుపెట్టుకుంటున్నావా? ఆత్మఫలాలు, శరీర కార్యాలు, కొత్త నిబంధన పుస్తకాలు పేర్లు, పాత నిబంధన పుస్తకాల పేర్లు, ఇవి చెప్పాలి మీరు 31st నైట్. మీరు వచ్చేసరికి కీర్తనల గ్రంథము 1 100 50 53 కాదు, ఆలోచించా. నేను అయి కాదు ఎత్తా. మరలా 1వ అధ్యాయము 100వ అధ్యాయం ఇంకోటి మరలా చెప్పను. నేను
1వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము, 100వ అధ్యాయం, ఇంకొకటి 101వ అధ్యాయము. 101 చూడక్కర్లేదు. ఒకవేళ మార్చనా? ఒక్కసారి వెయిట్. సరే అయితే 95 చదివండి. అయితే 95 కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము, 1వ అధ్యాయము, 95వ అధ్యాయము నేను రాసుకున్నాను. కీర్తనలు లాస్ట్ అండ్ ఫైనల్ మీకు చెప్తున్నాను పెద్దోళ్ళు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, 100వ అధ్యాయము, 95వ అధ్యాయము ఇవి మీకు ఇవ్వడం జరిగింది. కూర్చోండి రా దయచేసి, లైవ్ వెళ్తుంది. లేదు నోట్ వద్దు, ఎందుకంటే కూర్చోండి. నేను 95 ఎందుకు ఇచ్చానంటే, కూర్చోండి. 95 మీకు ఎందుకు ఇచ్చానంటే, ఒకసారి 6వ వచనం మనం చదివితే, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఈ పాట అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? రండి ఉత్సాహించి పాడుదాం, ఆ పాటలోనే ఉంటుంది మీరు చదువుకున్నట్లయితే. అలాగే నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి 3వ వచనం, 95వ వచనము 2వ లైన్ కూడా చూసుకున్నట్లయితే, రక్షణ దుర్గము మన ప్రభువే. 95వ అధ్యాయము 1వ వచనంలో 2వ లైన్ రక్షణ దుర్గము మన ప్రభువే ఉందా? అలాగే నెక్స్ట్ వచ్చి రాజు సన్ని. ఓకే, అలాగే ఒకేసారి. అలాగే 2వ వచనం గురించి ఇంకో పాట ఉంది తెలుసా? కృతజ్ఞత స్తోత్రములు. సో పాట ద్వారానే ఒకసారి. అలాగే 2వది వచ్చేసరికి ఏంటంటే, 6వ వచనంలో కూడా కృపారావు గారు రాసిన పాట ఉంటుంది. ఆయన సృష్టిలో శ్రేష్ఠులము, ఆయన మేపెడి గొర్రెలము అని ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే మనము లేదు. సో కొన్ని ఉన్నాయి ఇంకానే. అలాగే ఇంకోటి చూసుకున్నా, 1వ వచనం అయిపోయింది. 4వ వచనం 2వ లైన్లో కూడా పాట ఉంటుంది. పర్వత శిఖరముల ఆయనవే, చాలు ఓకేనా? అన్న పాట అందులో ఉంది. సో అది చదువుకోండి, అర్థమైందా? అందుకని అది ఇవ్వడం ఓకేనా? అది చదువుకోండి బాగానే. మరి ఆ మాత్రం ఉండాలి, ఓకేనా? అవును, మీకు లేదా నేను కీర్తనలో మీకు అవి కాదు, మీకు చెప్పాను కదా అవి. ఓకే, ఇంకా బైబిల్ మూసే, నీకు చాలు బైబిల్ మూసే చాలు. ఇంకా అది 8 వచనాలు అంతే, చాలు. మరి ఆ మాత్రం చదవలేరా? బైబిల్ని అక్కడ పెట్టుకుంటున్నారా? ఓకేనా? అర్థమవుతుందా? కూర్చో, ఇంకా ప్రార్థన లేదు. నేను ఫస్ట్ అయ్యి చదవండి. మరొక్కసారి చెప్తున్నాను అందరికీ. చిన్నపిల్లలకి వచ్చేసరికి ఏంటి? చిన్నపిల్లలకి వచ్చేసరికి ఆత్మఫలాలు, శరీర కార్యములు, పాత నిబంధన పుస్తకాల పేర్లు, కొత్త నిబంధన పుస్తకాల పేర్లు. అలాగే 25వ తారీఖు నాడు ఎగ్జామ్ చిన్నపిల్లలకి వచ్చేసరికి పెట్టబడినటువంటి 26 ప్రశ్నల నుంచి. ఓకేనా? ఎగ్జామ్ అని చెప్పాను, వినపడదా? ఒకవేళ 25వ తారీఖు నాడు పెట్టచ్చు, లేదా 37వ తారీఖు నాడు ఎగ్జామ్ కూడా పెట్టచ్చు. ఎగ్జామ్ అయితే ఉంటుంది మొత్తం మీద.
కన్ఫర్మ్ నాకు తెలీదు, నన్ను క్వశ్చన్ లాక్కో ఏమో తెలియదు అన్నాను కదా. ఓకేనా? సరే అయితే ప్రార్థన చేసుకుందాము. ముందు ఈ చదివి ఆడండి, ప్రవర్తన ఏమి మంచిగా ఉండండి, అప్పుడు గేమ్స్ అవి చూద్దాం. ప్రార్థన ఎప్పుడు? ప్రార్థన అన్నాను నేను. ప్రార్థన చేయండి మీ లోకల్. హర్ష ప్రార్థన చేయను లేదా? ప్రార్థన చేయి. తండ్రి నీకు వందనాలు. చదువు బట్టి మంచి ఆహారం పెట్టండి ప్రభువా, నీకు వందనాలు. మా అమ్మాయిని హాస్పిటల్లో అందరినీ తీర్చండి ప్రభువా, నీకే స్తోత్రాలు. అందరినీ తీర్చండి, అందరినీ తీర్చండి. విక్కీ జ్ఞానం ఉండయా, మంచి బుద్ధిని దయచేయండి ప్రభువా, మీకే లెక్కన స్తోత్రాలు. మహిమగంధ ప్రభావం చెల్లిగాక దేవానంది ఇచ్చిన బట్టి ప్రార్థన మీకు లెక్కన స్తోత్రాలు. మహిమగంధ మేము ప్రతిరోజు ఈ రోజులో ఈ ప్రార్థనలో కూడా మంచిగా జరిపించండి. మీకు లెక్కన స్తోత్రాలు. మహిమగా అందరూ మీకనే అందరిని దీవించండి. మీకు కావాలని దీవించండి. హాస్పిటల్లో ఉన్న రోగులు స్వస్థంగా ఉన్నాయి. మీకు లెక్కన స్తోత్రాలు. మహిమగా మా తల్లిదండ్రులని, మా బంధుమిత్రులని, స్నేహితులని, శత్రువులను అందరిని దీవించండి. మీకు లెక్కన స్తోత్రాలు. మహిమగా అందరూ మీకు ఆనందం దీవించండి. మీ కావాలని యేసుకృష్ణ నాకు వచ్చిన మా మనం తండ్రి. ముందు మా తండ్రి ప్రభువా, నీకు వందనాలు తండ్రి. చదువు బట్టి ప్రార్థనలో ఎవరు కొలితేరద్దు. నేను ఒకరి తర్వాత ఒకరిని చెప్తాను, వాళ్ళు వరుసగా చేయండి. అంటుంటుందా? దాని వంక కూడా చూడకు, అది రన్ అవుతుంది. ఓకేనా? దాన్ని చూసి నవ్వుకో. ఓకేనా? ఏం లేదనుకుని చెయ్యి ప్రార్థన. ఓకేనా? ఎవరు కూడా ప్రార్థనలో కొలితేరద్దు. ఈడ ఆమె అన్నప్పుడు కూడా కొలితేరద్దు. ఓకేనా? నేను తెరని అంటాను, అప్పుడే తెరండి. ప్రార్థన చేయాలి. పరలోకమున్న మా తండ్రి ప్రభువా, నీకే వందనాలు తండ్రి. మా అమ్మని, మా డాడీని, నన్ను, మా తమ్ముడిని, మా తాతని, మా నాన్న అందరినీ దీన్ని చూడండి. హాస్పిటల్లో అందరినీ దీన్ని చూడండి. చదువు బట్టి ఆహారం కట్ట బాగా పెడుతున్నారు తండ్రి ప్రభువా, మీకే వందనాలు. అందనాన్ని తేజినలు డాడిన అమ్మని దీంతో చూడండి ప్రభువా, నీకైనా స్తోత్రాలు. హాస్పిటల్లో అందరికీ జ్వరం తగ్గిలో చూడండి ప్రభువా, నీకైనా స్తోత్రాలు. మా అమ్మమ్మని, మా తాతని అందరిని దీంతో చూడండి. నీకే వందనాలు తండ్రి ప్రభువా, ఆమేన్. తను పోసాను కానీ బ్రతుకుల చెనుగులు అందించండి. అమ్మని డాడీని అందించండి. మీకు మన తేజని అందించండి. తేజలు డాడీని అమ్మని దేవించండి. దేవుడు నన్ను బాధించలేదు. మొదన్న బాధించలే చూడండి. నీకు మొదన్న బాధ చూడండి. శక్తికరమైన నీకు మనమైన ఆమె. అలాగే సండే టు సండే మంచి ఆరోగ్యంగా జరిపించుకున్నందుకు వందనాలు తండ్రి. అలాగే ఎంతోమంది రోగాలతో బాధపడుతున్నారు తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని తెచ్చండి తండ్రి.
మేము మీరే అదిగో గొప్ప భాగ్యాన్ని మాకు చేయండి. అలాగే రేపు పొద్దున్న సండే ఆదివారం తండ్రి మేము మీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు చేయండి తండ్రి. మమ్మల్ని మా కుటుంబాన్ని అందరినీ చేయించండి. అలాగే ఎంతోమంది మీరు తోడులేక బాధపడుతున్నారు తండ్రి, వాళ్ళకి మీరు తోడుగా నెడుకోమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థనతో నేటి చివరి దిన కూడికను మనము ముగించుకుందాం. ప్రార్థన అందరూ కూడా పైకి నుంచోవాలి. ప్రార్థన మీరు చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి ప్రార్థనకు జవాబు రావాలంటే అందరూ కూడా పైకి లెగిసి ఉండండి. దేవునితో ఒప్పుకున్నారు, కళ్ళు మూసుకొని అందరూ. సో ఇప్పటి నుంచి మాకు మంచి ప్రవర్తన కలగజేయండి అని ప్రార్థన చేసుకోండి. ఓకేనా? అర్థమైందా? దీవించండి కాదు, దీవించాలి. ఓకే, ప్రవర్తన కూడా మంచి ప్రవర్తన ఇవ్వాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహాకనికల మా పరలోకపు తండ్రి, ఘనమైన మనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోని గడిచినటువంటి ప్రభా, ఇదిగోని ఈ దినము 7 దినాల వరకు ప్రభా నీ సన్నిధిలో చిన్నబిడ్డలమైనటువంటి మేము కనబడి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకుని గొప్ప భాగ్యాన్ని కలుగజేసిన విధం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగోని ఈ చివరి దినాల్లో మమ్మల్ని నిలబెట్టి ఈ చివరి దినాన్ని కార్యక్రమం కూడా ఎంతో మర్యాదకరంగాను ఆశీర్వాదకరంగాను జరిపించిన విధం బట్టి నీకు వందనాలు తండ్రి. నిశ్చితమైతే ఇప్పుడు జరగబోయేటువంటి ప్రభా స్టడీ ఎవరంతా కూడా మీరు కాపుదలతోనే నేర్చుకోబోయేటువంటి జ్ఞానంలో మీరు కాపుదలతో నడిపించండి. అలా తండ్రిగానే వచ్చినటువంటి బిడ్డలు దీవించి ఆశ్రయించి నడిపించండి. రానున్నటువంటి వారిని కూడా దీవించండి. ఎందుచేత వారు రాలేదు మాకైతే తెలియదు, వారిని కూడా దీవించి ఆశ్రయించి నడిపించండి. వారి చదువులు కూడా గొప్ప భాగ్యాన్ని కలగజేసి నడిపించండి. నిశ్చితానుసారం అయితే పిల్లలందరం కూడా మేమందరం కూడా రేపటి మీ సన్నిధిలో సండే స్కూల్ కార్యక్రమంలో మేమందరం కూడా కూడుకొని మిమ్మల్ని మరొకసారి స్తుతించుకుని గొప్ప భాగ్యాన్ని కలగజేసి నడిపించమని ఇప్పుడు అలా సదాకాలం మీరు మాకు తోడండి. యేసుక్రీస్తు నామమున మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుతో నేను పడవలో వెళ్ళేదా, ప్రియునితో నేను యేసుతో నేను పడవలో వెళ్ళేదా, ప్రియునితో నేను పయనమొందేదా. పొంగు సాగరము భీకర తుఫాను, పొంగు సాగరము భీకర తుఫాను అని చేయు నన్ను ఏమి చేయును, అని చేయు చేప నన్ను ఏమి చేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నించోండి అందరూ కూడా నించోండి. ఓకే, స్టడీ అవర్లోకి వెళ్తున్నాం. ఓకేనా? సరే, నించున్నారు కదా, అందరికి వందనాలు. మీ బైబిల్ మీకు చెప్తున్నాను స్టడీ అవర్కి. మీ బైబిళ్ళు ఇప్పుడు మీరు ఎన్ని చదివారు? మీరిద్దరును ఎన్ని చదివారు? అన్నీ వచ్చినాయి? 10ని 4 వచ్చినాయి. అదే మరి 6 వచ్చినాయి. ఫస్ట్ 6, ఇంకా 4 ఏం చేస్తావు? సరే, ఇక్కడ పెట్టు. అండర్లైన్ చేసిన ఇక్కడ పెట్టిన ఫోన్లు వద్దులే, ఇక్కడ పెట్టి అండర్లైన్ చేసావు. బైబిల్లో రాసుకున్నావా? అండర్లైన్ చేసుకున్నావా? రాసుకోలేదు ఎక్కడనే?
మూసండి, ఇక్కడ ఆన్ అయింది, మూసండి. సరే ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారు? మీరు బయట పెట్టేటువంటి సమయం వచ్చింది కాబట్టి నేను కొన్ని పేర్లు చెప్తాను. వారు లెగిసి నేను మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలకు కానీ లేదా మిమ్మల్ని అడిగినటువంటి ఒరిజినల్ రిఫరెన్స్లు కానీ అప్పచెప్పడమే. దయచేసి లెగిసి చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా సాత్విక్. ఫస్ట్గా సాత్విక్. సరే సాత్విక్, నీకు 25వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉంది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్తావు కదా? ఓకే. దేవుడు ఎన్ని రోజుల్లో సృష్టిని కలుగజేశాడు? వెరీ గుడ్, సిట్ డౌన్. హర్ష, దేవుడు చేసినటువంటి జంతువులకు పేరు పెట్టింది ఎవరు? సిట్ డౌన్. ఆదాము. వెరీ గుడ్. నెక్స్ట్ మధు, నువ్వు ఎగ్జామ్కి సిద్ధపడినటువంటి వచనాలలో 10 వచనాలు మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి అందులో నేను ఒక వచనాన్ని సగం చదువుతాను, దానికి చెప్పు. యెహోవా సహాయము చేయము. యెహోవా డాష్ 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 సహాయము చేయము. కాదు నాన్న, తప్పు చెప్తున్నావు. యెహోవా దూరముగా నుండకము. విక్కీ స్టాండ్. వెరీ గుడ్. యెహోవా దూరంగా నుండుము, నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము. ఓకే, అదే కదమ్మా. సరే విక్కీ స్టాండ్, నీకు ఇచ్చినటువంటిది ఏంటంటే ఆయన డాష్ 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 దాన్ని స్థిరపరిచెను. వెరీ గుడ్, క్లాప్. సిట్ డౌన్. నువ్వు చెప్పింది ఏంటంటే ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచాను. వెరీ గుడ్. సాత్విక్, నేను చెప్పక్కర్లేదు, వరుసగా నుంచోండి. ఇలాగ ఒక 5 సార్లు జరుగుతుంది ఇలాగా. నీ క్వశ్చన్లో వచ్చేసరికి పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు నాన్న? పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు? బైబిల్ నందు పుస్తకాలు అడగలేదు నేను. 66. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు? పాత నిబంధనలో నాన్న అంశాలు తుప్పది జాతకు విను. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు? చెప్పలేవు కదా నుంచో. హర్ష, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు? వెరీ గుడ్. ఎన్ని హర్ష? సాత్విక్ 30. నువ్వెన్ని చెప్పావు హర్ష? ఇప్పుడు ఎన్ని చెప్పాడు? ఇప్పుడు పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు? అడుగు, క్లాప్స్ కొట్టు నువ్వు అక్కడవే కదా. ఎన్నో అన్నయ్య అని అడుగు. ఆడేమడిగాడు నువ్వు చెప్పేస్తున్నావు? ఆడు సరిగ్గా అడగాలి. సాత్విక అడగాలి నీతో, అన్నయ్య పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు అని అడగాలాడు. ఓకేనా? నాకు సరిగ్గా అర్థం కాలేదు. నీకేమర్థం? నువ్వు కంగారు అడిపోక అడు, స్పష్టంగా చెప్పాలి. అడుగు, మళ్ళీ అడగాలి. కాదు, పాత పుస్తకాలు కాదు, పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు అని అడుగు. ఏనని చెప్పాడు? మరి ఏం చెప్పాలి ఇప్పుడు అడిగి? తిరిగి చెప్పినందుకు ఏం చెప్పాలి అడిగి? చెప్పు మరి. కూర్చోండి. మధు, నమ్మకంటారు ఇక్కడ ప్లీజ్. నీకు ఇచ్చినటువంటి వచనం ఏంటంటే యెహోవా కలుగదు. యెహోవా డాష్ 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 కలగదు. వెరీ గుడ్. యెహోవా నా కాపరి, నాకు ఏం కలగదు. నెక్స్ట్. సర్వోన్నతుని డాష్ 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 చిక్కుకొనును. ఫస్ట్ దిదే సర్వోన్నతుని.
సర్వోన్నతునికి బ్రాకెట్ చేయడం జరిగింది లేదా? ఓకే సరే అయితే నీ డాష్ 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 నీ డాష్ 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 చిక్కించుకొను. ఒక్కసారి జాయిగా మళ్ళీ ఒక్కసారి. నీ హస్తము నీ ఒక్కసారి మళ్ళా నీ హస్తము చిక్కించుకొను. ఓకే నెక్స్ట్ క్లాప్. నెక్స్ట్ నెక్స్ట్ నీకు ఇవ్వబడినటువంటి ప్రశ్నలో పాత నిబంధనలో ఎన్ని ఆజ్ఞలు? ఎన్ని ఎన్ని? వెరీ గుడ్, కూర్చో. హర్ష, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి ఎన్ని రోజులు సమాధిలో ఉంచబడ్డారు? ఎన్ని రోజులు? చూడ మధు కొట్టమనలేదు నేను. యెహోవా డాష్ 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 చేయము. యెహోవా డాష్ 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 చేయము. ఇందాక అడిగిందే నిన్ను, ఇందాక అడిగిందే ఇది. 2 లైన్లు 22. అదే కూర్చో. విక్కీ యెహోవా డాష్ 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 చేయము. వెరీ గుడ్, కూర్చో. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ టఫ్ క్వశ్చన్స్. యేసుక్రీస్తు ప్రభువారితో ఎంతమంది సిలువ పెట్టారు? వారు ఎవరు? వెరీ గుడ్, క్లాప్. స్టాప్. లాస్ట్ సెకండ్ రౌండ్ ఇది. లాస్ట్ రౌండ్ ఇంకోటి ఉంది. లాస్ట్ సెకండ్ రౌండ్లో నీకు ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఏంటంటే యాకోబుకి ఎంతమంది కుమారులు? క్లాప్. స్టాప్. మధు, ఆయన డాష్ 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 స్థిరపరిచెను. అర్థమైంది. నాట్ క్లాప్. వికీ స్టాండ్, స్టే డౌన్, యూ స్టే డౌన్. తప్పది. యెహోవా డాష్ 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 కలగదు. వెరీ ఈజీ. యెహోవా నా కాపరి నాకులేమి. లాస్ట్ రౌండ్ సాత్విక్ స్టాండ్. యువర్ క్వశ్చన్ ఈస్ యేసుక్రీస్తు ప్రభువారు ఏ రోజు పునరుత్థానము? ఏ వారము? కూర్చో. హర్ష స్టాండ్, క్లాప్. సాత్విక్. హర్ష ఆదాము యొక్క కుమారులు ఎంతమంది? వాళ్ళు ఎవరు? ఎంతమంది కుమారులు? 2. వాళ్ళ పేర్లు కయ్యను, హేబెల్. వెరీ గుడ్. సరే నెక్స్ట్ క్లాప్. క్లాప్ అన్నాను కానీ సౌండ్ అనలేదు. క్లాప్ వేరు, సౌండ్ వేరు. అది మధు స్టాప్. మధు యెహోవా క్షమింపుము డాష్ 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 క్షమింపుము. దేనిని బట్టి? దేనిని బట్టి? అదే మరి ఘోరమైనది అంటే నీ పాపలను బట్టి నీ పాపాలు క్షమింపబడిపోవాలి. మరేంటి? వెరీ గుడ్, వెరీ గుడ్. యెహోవా నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపు. క్లాప్. ఓకే విక్కీ, ఎవరి క్వశ్చన్ వచ్చేసరికి టఫ్ క్వశ్చన్. సమభూమిలో డాష్ 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 స్తుతించదను. సమభూమిలో నా పాదం నిలుపును, సమాజంలో
వెరీ గుడ్, బిగ్గర్ క్లాప్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పటివరకు చక్కటి క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పినందుకు థ్యాంక్ యూ. సో కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా రేపు సండే స్కూల్లో కలుసుకోబోతున్నాం. మరి అక్కడ మనం అందరం కూడా దేవుని స్తుతిద్దాము. మళ్ళీ ఒకసారి మీకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. 25వ తారీఖు రేపే వద్దాం, దాని గురించి ఆశపడకు. చెప్తున్నాను, 25వ తారీఖు పిల్లలకి మరి ఎగ్జామ్ జరగడం జరుగుతుంది. పెద్దవారికి కూడా 21 అధ్యాయం నుంచి 30 అధ్యాయం వరకు, పిల్లలకి 26 ప్రశ్నలు. అలాగే 31st నైట్ పిల్లలు చెప్పవలసినవి ఏంటంటే శరీర కార్యాలు, ఆత్మఫలాలు, పాత నిబంధన పుస్తకాలు, కొత్త నిబంధన పుస్తకాలు. అలాగే పెద్దవారు చెప్పవలసింది ఏంటంటే 95వ కీర్తన, 100వ కీర్తన, 1వ కీర్తన. సరే, మనమందరం కూడా మోకరించినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. క్లోజ్, చివరి ప్రార్థన చేసుకుందాం మనమందరం కూడా. నేను చేస్తున్నాను, సైలెంట్గా ఉన్నాను మిగతా వాళ్ళందరూ కూడా. చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. ప్రార్థన. మహాకరుణ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రిదిగోనైనా ఇంతవరకు చక్కటి కార్యక్రమం జరిపించిన విధం బట్టి మీకు వందనాలు. తండ్రిదిగోనైనా మరొకసారి ప్రార్థన చేసినాం. రానున్న రోజుల్లో ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. ప్రవీణతలతో ప్రభావ మేము మీ సన్నిధిని విడిచి మా గృహాలు వెళ్తున్నాం. మీరే కాపుదలతోనండి. నిశ్చితానుసారం అయితే మరొక సంవత్సరాన్ని ఇటు రీతిగా మేము కూరుకుని మిమ్మల్ని స్తుతించుకుని గొప్ప భాగ్యాన్ని కలగజేసి నడిపించండి. మా ప్రవర్తన మారేటట్లు మీరే గొప్ప భాగ్యాన్ని, గొప్ప కాపుదలను మాపై ఉంచి నడిపించమని తండ్రి. తిరిగి వచ్చే ప్రభు కాల సమయంలో సండే స్కూల్లో మేమందరం కూడా మరొకసారి కూడుకుని చక్కటి విషయాలు నేర్చుకునే గొప్ప భాగ్యం అందరికీ కలగజేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇవాళ లాస్ట్ రోజు కాదు.